ఉంది బాబాయ్ ప్రస్తుతం పరిస్థితి ఇక్కడ రైతులు మరీ అగమ్య గోచరంగా ఉంది. ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. మిర్చి రైతులు ఆరిపోయిండ్రు, పొగాకు రైతులు మరీ దారుణంగా ఉంది. ఒడ్లు వరి పంట అన్నీ కూడా రైతులు బాగా లాస్ పోతారు ఈ సంవత్సరం. అంటే గిట్టుబాటు ధర లేక ఇప్పుడు రైతులు ఇంతమంది ధరలు వస్తున్నారు కదా, గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు వాళ్ళకి ఏమైనా సపోర్ట్ ఉందా? ఏం లేదు మాకు. గవర్నమెంట్ మరీ దారుణం చేస్తాను. అంటే గత 5 సంవత్సరాల పాలన, జగన్ పాలన మీరు చూసే ఉంటారు. ఇప్పుడు చంద్రబాబు గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళిద్దరికి జగన్ పాలనే మా బెటర్ అనిపించాం. రైతులకి రైతు భరోసా వేసిండు, పెన్షన్లు బాగా ఇచ్చిండు, గిట్టుబాటు ధర ఉంది. పొగాకు 36 చిల్లర అమ్మింది. ఇప్పుడు మరీ దారుణంగా ఉంది అసలు రైతులది. అంటే జగన్ గారు చెప్పారు కదా పథకాలన్నీ అందినాయి కదా అప్పుడు, మొత్తం 199% అంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు? ఏమో ఇవ్వాలి అసలు. మొత్తం పెన్షన్లు కూడా తీసేస్తానుగా. పెన్షన్లు తీసేసిండు, రైతు భరోసా లేదు, కాలేజీ పిల్లలకి డబ్బులు ఇవ్వటం లేదు, ఎవరికి ఇవ్వటం లేదు. చెప్పండి బాబా, ఇప్పుడు 4 సంవత్సరాల్లో అమరావతి ఏమన్నా డెవలప్ అయిద్దా? 4 కాదు 20 ఏళ్ళకు కూడా డెవలప్ చేయలేడు. ఒట్టు మాట డబ్బులు దానుకోవడం, ఇతర దేశాల నుంచి అప్పు తెచ్చుకోవటం, మూట కట్టుకోవటం. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గా. ఆయన పాలన మీకు ఎలా అనిపించింది? మీరు చూసారు ఆయన పాలన ఇంకా దారుణంగా ఉంది. ఒక్కొక్క నాడు ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థం కాదు. ఇవాళ ఒక మాట మాట్లాడతాడు, స్టేజ్ మీద రేపు ఇంకొక మాట మాట్లాడతాడు. 30,000 అమ్మాయిలు మిషింగ్ అయింది. ఏడు ఒక అమ్మాయిని తీసుకురావచ్చుగా. ఇప్పుడు మిషింగ్ అయిన వాళ్ళని అరికట్టచ్చుగా. డిప్యూటీ సీఎం అయ్యాడు. అంటే అప్పుడు చంద్రబాబు గారి కోసం రోడ్డు ఎక్కారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు రైతుల కోసం రాలేరంటారా? అసలు ఆ రైతుల గురించి పట్టించుకున్న నాదుడే లేడు. డిప్యూటీ సీఎం కాదు, ఏ మంత్రి సూపర్ 6 ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటారా? ఫెయిల్ అయింది, పూర్తిగా ఫెయిల్ అయింది, 100% అయితే మేము మాట్లాడితే మీరు మళ్ళీ వైసీపీ అని మమ్మల్ని తీసుకుపోయి జైలు పెట్టారు. అయితే మేమేం జైలుకి పోయి చిత్తమే కానీ మేమేం వదులుబాను. అంటే రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన ఏమన్నా నడుస్తుందా? బాగా నడుస్తుంది. అంటే నారా లోకేష్ కి రేపు ఆయన ఓడిపోతే ఇలాగ పరిస్థితులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇలాగా జగన్ చెప్పిన కార్యకర్తలు ఊరుకుంటారా? జగన్ మీద తిరగబడరు.